బ్రిటిష్ వాళ్ళు కులాలు పెట్టడం మైండ్ దొబ్బిందా? బ్రిటిష్ వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చారు, కులం ఎప్పటి నుంచి ఉంది? బ్రిటిష్ వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చారు, కులం ఎప్పటి నుంచి ఉంది? ఏకలవ్యుడు బటర్ వాళ్ళు కోసాడని బ్రిటిష్ వాడు వచ్చి రాశాడు లేదు అక్కడ? శంభు కూడా తల్లనరగడి కూడా బ్రిటిష్ వాడు రాశాడా? మైండ్ దొబ్బిందా అంటాను. శూద్ర అగ్ర కులాలు తాము శూద్రులను మర్చిపోయారు. యు ఆర్ శూద్ర. నీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ నీ గురించి రాశారు మనుస్మృతిలో. నీకు చదువు చెప్పదని రాశారు, నువ్వు వేదం చదవడానికి వీల్లేదని రాశారు, నువ్వు లోపలికి వెళ్ళడానికి వాస్తవం అది. ఇవాళ నువ్వు నాకుతున్నావు, చాలా ప్రేమిస్తున్నావు, అవేమి లేదనుకుంటున్నావు. ఎవడన్నా అడిగితే దీన్ని బ్రిటిష్ వాళ్ళు పెట్టారనుకుంటున్నావు. నా మతమే ఉండాలి, ఇది గుర్తు, ఇది మతోన్మాదానికి గుర్తు. నువ్వు కనుక ఇలా అనుకుంటున్నావు అంటే నీ మతమే ఉండాలి, మిగతావన్నీ పోవాలి అని కానీ, నీ మతం ఉండదగ్గది మిగతా పోదగ్గది అని కానీ, మిగతా పోతాయని కానీ నువ్వు అనుకుంటున్నావు, నువ్వు మతోన్మాది ఇంకేం అనుమానం లేదంట. ఈ క్వశ్చన్ నువ్వు వేసుకో. ఏ మతంలో మంచివాళ్ళు ఉండరు, ఏ మతంలో చెడ్డవాళ్ళు ఉండరు, ఏ కులంలో మంచివాళ్ళు ఉండరు, ఏ ప్రాంతంలో మంచివాళ్ళు ఉండరు, ఏ ప్రాంతంలో చెడ్డవాళ్ళు ఉండరు. అందరూ అన్ని చోట్ల ఉంటారు. ఆ పెచ్చ తగ్గించుకో. నా కులంలోనే మంచివాళ్ళు ఉన్నారు, నా మతంలోనే మంచివాళ్ళు ఉన్నారు, బయట అంతా చెడ్డవాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ వెరీ రాంగ్. మణిపూర్లో అమ్మాయిలను నగరంగా నడిపించి, ర్యాలీ ఊరేగింపు తీసి నగరంగా నడిపించి వాళ్ళని దారంతో అబ్యూజ్ చేస్తూ ఉంటే ఉన్నటువంటి వీడియోలు, ఆ తర్వాత వాళ్ళు మాస్ రేప్ చేశారంటే అది భారతదేశంలో అప్పటికి చీమ కొట్టేది కాలేదు. కారణం ఏంటంటే అలా చేసినటువంటి వాళ్ళు హిందువులు, ఆ దౌర్జన్యాలకు గురైనటువంటి వాళ్ళు క్రైస్తవులు. రివర్స్ అయి ఉంటే కనుక భారతదేశంలో ఈ ఒక్క గలీలో తిరగలేకపోవాలి. ఒక నాయకుడు ఆవుల్ని చంపేయండి, గోమాత గోవుల్ని చంపేయండి, వాటి మాంసం చాలా బాగుంటుంది, వాటి మాంసాన్ని మన సైనికులకి ఆహారంగా పెట్టండి, దానివల్ల వాళ్ళు చాలా బలం తెచ్చుకుంటారని చెప్పాడు. ఆ నాయకుడి పేరు ఏంటి తెలుసు? సావర్కర్. అందుకని ఇదంతా నెహ్రూ రాయించాడు, ఇదంతా గాంధీ రాయించాడు. వాళ్ళు ఎందుకు రాయించారంటే వాళ్ళ అమ్మ నాన్న ముస్లిమ్స్ అయి ఉంటారు. ఈ దరిద్రపు నీచమైనటువంటి మురికి చెత్త, పరమ నీచమైనటువంటి అబద్ధాలని ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి చదువుకున్న వాళ్ళు, విద్యార్థికులు, నీ బుర్ర దొబ్బి ఎలాంటి పిచ్చి పిచ్చి మాటలని ప్రచారం చేస్తూ ఉన్నావు. బ్రిటిష్ వాళ్ళ కుక్క ఏజెంటును, భారతదేశ స్వాతంత్రం వచ్చి మనకి ద్రోహం చేసినటువంటి శక్తికి ప్రాతినిధ్యం వహిస్తున్నావు. నువ్వు చెప్తావు వాడు విప్లవకారుడు, ఎవడు కాదు. నీ బొడ్డు వాళ్ళకి మొన్న పెట్టావు, నీ సంఘాన్ని మొన్న పెట్టావు, నీ సంస్థ మొన్న పెట్టావు. హిందూ మతానికి ఏమీ తెలియనటువంటి నల్ల టోపీలు, హిందూ మతానికి ఏమీ తెలియనటువంటి నిక్కర్లు, బెల్ట్లు బ్రిటిష్ వాళ్ళ దగ్గర తెచ్చేసుకుని కర్రలు తిప్పావు. ఇప్పుడు నువ్వు అందరికంటే గొప్ప హిందువువి. మీ సంస్థ తాలూకు పెద్ద మనిషి, ఆయన ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషి కూర్చుంటాడు. ఈ దేశ ప్రధానమంత్రి వీళ్ళకి ఏ అథారిటీ ఉంటే గుళ్ళో కూర్చున్నారు, దాన్ని ఎలా లైవ్ టెలికాస్ట్ చేశారు, ఆ విగ్రహ ఫోటోలు ఆ విధంగా ఎందుకు వచ్చినాయి, ఇదేమన్నా రాజకీయ సభ పెట్టారా మీరు? అదే ఇంకోటి చేస్తే కనుక ఈ విగ్రహాల పవిత్రత పోయింది, గడి గుడ్డు పోయింది, నన్న పాయింట్ నువ్వు పెట్టేవాడు కదా. దేశమంతా చూడ ఒక పక్క రాముడు, ఒక పక్క మోడీ ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఎలా పెడతారు? ఎంత సమయం పెట్టావు? నీ కొడుకు పెట్టావు, నీ భార్యకు పెట్టావు, నీ ప్రొఫెషన్కి పెట్టావు, ఇల్లు కట్టుకోవడానికి పెట్టావు, కారు కొనుక్కోవడానికి పెట్టావు. దేశం గురించి ఎంతసేపు పెట్టావు? ఉద్యమం గురించి ఎంతసేపు పెట్టావు? పెట్టక్కర్లేదా చెప్పండి ఆ విషయాన్ని. ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? నీ జీవితంలో సంతోషంగా ఉన్నావా? కరెక్ట్గా న్యాయంగా బతుకుతున్నావా? భోజనం చేస్తే బ్రతుకుతాం, కానీ భోజనం చేయడం గురించి బతకం. మనం ఉన్నాం కాబట్టి పిల్లల్ని చూసుకుంటాం, కానీ పిల్లలు చూసుకోవడానికి ఉండట్లేదు. లైఫ్లో ఒక లక్ష్యం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, అవి బాధ్యతలు అవి నెరవేరుస్తావు, కానీ దాని గురించి బతకట్లే అంటున్నాను నేను. అలా నువ్వు అనుకుంటే నీ జీవితాన్ని వృధా చేసుకున్నావు మిత్రమా, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. మహతీ వినష్టి అని చెప్పారు ఉపనిషత్తులో, మహానాశనం. మీకు పుట్టిన ఇద్దరు పిల్లల్లో మూడో పిల్ల ఉద్యమం అని అనుకోండి, కనీసం దాని పట్ల బాధ్యత ఉందని అనుకోండి. మీ అమ్మ నాన్న తప్పితే ఎవరు చూసుకోలేదండి. గాంధీ గారి నెత్తురు, భగత్ సింగ్ నెత్తురు, అంబేద్కర్ యొక్క శ్రమ, సీతారామరాజు యొక్క త్యాగం, ఇవన్నీ లేకుండా ఇక్కడ దాకా వచ్చాం మనం. 3 బుల్లెట్లు చచ్చిపోయాడు గాంధీ గారు. ఎవరి గురించి చచ్చిపోయాడు? ఎవడు పేల్చాడు బుల్లెట్లు? ఆ బుల్లెట్లు పేల్చిన వాడిని నువ్వు ఎందుకు పుస్తకం వేసుకుని తిరుగుతున్నావు? మన తండ్రి నెత్తురు ఎవరి చేతుల మీద ఉందో వాళ్ళ భుజాలను ఎలా మోసుకుని తిరుగుతున్నావు? నాకు బ్లడ్ బాయిల్ అడుగుతున్నాను నేను విషయాన్ని. మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా తీసుకోండి జయభారత్ని. మా ఇంట్లో 3 కాదు 4 ఉన్నాము, మా ఇంట్లో 4 కాదు 5 ఉన్నాం, జయభారత్ కూడా ఉంది. దీనికి కూడా అంతే సమయం, దీనికి కూడా అంతే ఖర్చు, దీనికి కూడా అంతే ఎనర్జీ, దీనికి కూడా అంతే ఆలోచన ఇవ్వాలి. ఎవ్రీబడీ ఈజ్ బిజీ. దేశం మునిగిపోతూ ఉంది,
ఇల్లు అంటుకుంటా ఉంది. ఇప్పుడు కూర్చుని నేను చాలా బిజీ అని నువ్వు చెప్తున్నావు. ఏం చేయమంటావు? ఈ దేశాన్ని ఎలా కాపాడమంటావు? ఎవరి దేశం ఇది? ఓడకి పుట్టిన పుట్ట ఎక్కెక్కి ఏడుస్తుందంటే ఇవాళ భారతదేశం గాంధీ యొక్క, అంబేద్కర్ యొక్క, నెహ్రూ యొక్క వేల సంవత్సరాల ఋషుల యొక్క దేశం అనేది ఏడుస్తుంది వాడు ఎవడు లేక. ఎందుకంటే విప్లవం అటువంటిది ఈ పని. ముందుకు వచ్చే పని నేనున్నాను, ఈ ప్రాంతంలో నేనున్నాను. ఇక్కడ జయభారతున్నట్టు లెక్క, నా ఇల్లు ఉందంటే జయభారతున్నట్టు లెక్క, నేను నిలబడినంటే జయభారత్ మనిషిని అని చెప్పాలి.